మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీ. సో ఇవాళ మేము వచ్చేసి మనం చెప్పాను కదా బ్లాగ్లో ఆ ఫంక్షన్కి వెళ్తామని చెప్పేసి. ఇప్పుడైతే ఆ అమ్మాయికి హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట. సో అందుకోసం వెళ్తున్నాం, రెడీ అయ్యాము. సో తర్వాత ఏం జరిగింది మొత్తం నేను బ్లాగ్లో చూపించేస్తాను రండి. సో ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అనమాట. ఆల్మోస్ట్ మా చెల్లి త్రిపురాంతకం కదా, తన ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది కదా. తర్వాత వాళ్ళ కోసం నేను ముందే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. దోశ ఇంకా చట్నీ అడిగింది, దోశ చట్నీ ఇంకా కొంచెం రైస్ ఉండే అనమాట. పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి. సో తినేసి మేము అక్కడికి వెళ్ళేసరికి 9 అయిపోయింది అనమాట. మా ఇంటి దగ్గర జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వెళ్ళి అప్పటిదాకా అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిన్ని వాళ్ళ కూతురు ఉంటుంది కదా, వాళ్ళ మనవరాలు వచ్చేసి గోరింట పెట్టిన తర్వాత ఇంకా సో మా చెల్లి ఇంకా రేపు ఖచ్చితంగా డ్యాన్స్ వేద్దాం మనం అది ఫోర్స్ చేసింది అనమాట బాగా. సో అందుకని చెప్పేసి ఇది ముందు రోజు నైట్ అనమాట. అదే ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ డ్యాన్స్. మా చెల్లి ముందే ప్రిపేర్ అయ్యింది అనుకుంటా, అందుకనే వేసేస్తుంది అనమాట ఆ పిల్ల. నేను అనుకోలేదు, మేము ఎవరు అనుకోలేదు. ఆ పిల్లలు ఇద్దరు ఏంటంటే మా అక్క అవుతుంది, చెల్లి అవుతుంది. కానీ మా అందరూ ఒకే ఏజ్ అనమాట. జస్ట్ ఒక 1 ఇయర్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా డ్యాన్స్ చేస్తారు. మా పిల్లలందరూ ఇంకా గోవాలన్నమాట. అక్కడ ఇంకా అందరం కలిసి డ్యాన్స్ చేస్తుంటే మా ఆయన అక్కడ కూర్చొని రికార్డ్ చేస్తూ ఉన్నాడు వీడియోస్ అన్నీ. ఇదే అనమాట. నేను అంతగా ఫంక్షన్ మొత్తం వీడియో రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే ఈ ఫంక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇదొకటి లాస్ట్ ఇయర్లోనే మార్చ్లో మా బాబాయ్ కూతురు పెళ్ళి జరిగింది. తన పెళ్ళికి కూడా వెళ్ళామన్నమాట. తన పెళ్ళి కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. అప్పుడు కూడా ఏం అంత ఫోకస్ లాగా అప్పుడైతే కొంచెం ఫొటోస్ కూడా దిగలేదు మేము ఎవరము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడు కూడా డ్యాన్స్ చేసాము, అన్నీ చేసాము. ఈ తర్వాత ఇదే అనమాట. సో మా ఆయన రికార్డ్ చేశాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను పెట్టేది కూడా ఈ వీడియోలు అన్నీ కూడా మా ఆయన రికార్డ్ చేశాడు. నేను అదేంటంటే మార్నింగ్ మా చెల్లి అన్నది రేపు వీడియో పోస్ట్ చేసుకోవా అంటే, అప్పుడప్పుడు ఏదో సరే పోస్ట్ చేస్తానో చేయను, జస్ట్ ఊరికట్ట ఇంట్రో ఇచ్చుకున్నాను అనమాట అంతే. అదనమాట. ఇక్కడ ఒక 6 సాంగ్స్ అనమాట ఇప్పుడు ఇన్స్టాలో వస్తున్నాయి కదా ట్రెండింగ్. ఉత్తాసేతుల పాట ఒకటి, ఇంకా కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. వాటికి నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట కొద్దిసేపు. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ హల్దీ ఉంది. సో మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని కొద్దిసేపు అట్లా ఉండి మాట్లాడుకొని జోకులు వేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 11 అయిపోయింది అనమాట. 11కి వెళ్ళి మళ్ళీ అప్పుడప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకునేసరికి మాకు 11:30 అయిపోయింది. ప్లస్ ఏంటంటే నాకు అప్పుడు పీరియడ్స్ టైం అనమాట. నాకు నెక్స్ట్ డే ఫంక్షన్ అప్పటికి 3rd డే అవుతుంది. సో ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చు అంటే నేను అడిగాను, మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను, వెళ్ళొచ్చు అని చెప్పారు. సో అందుకనే వెళ్ళాను అనమాట. లేకపోతే నేను అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఎందుకంటే ఏమో పీరియడ్స్ కదా ఎందుకులే అనుకున్నా. కానీ అందరిని అడిగితే ఇదే ఒకటే అవుతుంది కదా, ఓన్లీ ఫంక్షన్ అది ఒకటే అవుతుంది. సో వెళ్ళు అంటే ఇంకా అప్పుడప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనమాట నేను. లేకపోతే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండేదాన్ని. ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఏదో ఉన్న శారీ వేసేసుకొని వెళ్ళిపోయిన ఆ రోజు. ఇంకా మా చెల్లి ఇంకా అసలు ఆదనమాట. ఆ పిల్ల ఒప్పుకోదు, రావాల్సిందే అంటుంది, పట్టుబడుతుంది అనమాట. ఖచ్చితంగా పోవాల్సిందే. ఇంకా ఆ పిల్ల వస్తే కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళందరూ ముందే వచ్చారులేండి. వాళ్ళు అంతే సొంతం అంటే మా అన్న అనమాట, మా నాన్న వాళ్ళ తమ్ముడు కూతురుది ఫంక్షను. సో కంపల్సరీగా వెళ్ళాల్సిందే అనమాట. ఇంకా నెక్స్ట్ రోజు మనము హల్దీలోకి వెళ్ళిపోతాము. హల్దీలో వచ్చేసి ఇదే మా బంధువర్గం మొత్తం అనమాట. ఈ పిల్ల నైట్ చెప్పాను మా బాబాయ్ వాళ్ళ కూతురు, పెద్ద కూతురు అనమాట ఈ అమ్మాయి. ఇంకా వెనక ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది, యాష గ్రీన్, వాళ్ళ అమ్మాయిదే. వీళ్ళిద్దరేమో ఆ అమ్మాయి వాళ్ళ కూతురు. ఈయన మా బావ చాలా మంచోడు అనమాట. ఈ బావ మా ఆయన ఎంత రికార్డ్ చేస్తుంది, అసలు రికార్డ్ కూడా చేయలేదు. ఆయనే సరే నువ్వు చేస్తావు, నేను చేస్తానని చెప్పేసి ఆయన చేస్తున్నాడు. మేము డ్యాన్స్ ప్రాక్టీస్ అనుకొని ఇవన్నీ కూడా చేసుకున్నాం కదా. సో అందుకని నేను ఏది కూడా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు మా చెల్లి వచ్చింది చూడండి, ఇదే ఈ అమ్మాయి మా చెల్లి వెనకుంది కదా, ఇప్పుడు మా పిన్ని అనమాట. ఆమె ఈ అన్న అనమాట, వీళ్ళ కుదిరితే ఫంక్షను. సో మా అక్కడ స్టేజ్ కూడా డెకరేట్ అవుతుంది. మా నాన్న మా బాబాయ్ వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. టిఫిన్ కూడా చేసేసామన్నమాట. మేము టిఫిన్ చేసేసుకొని ఇంకా తర్వాత ఇటు వచ్చేసాము. ఇంకా అమ్మాయికి ఫొటోస్ చెప్తున్నాం అనమాట. ఫొటోస్ చెప్తుంటే ఆ ఫొటోస్ తీస్తున్నారు ఆ అమ్మాయిని. నెక్స్ట్ ఇంకా మా హల్దీ ఉండిద్ది. మా ఇళ్ళల్లో ఏంటంటే పెద్ద కూతురికి కంపల్సరీగా ఫంక్షన్స్ చేస్తారు, ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో కంపల్సరీగా చేస్తారు అనమాట. చిన్న కూతురికి అంత పట్టించుకో, ఏంటంటే పెద్దలు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట బాగా. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు నాకు ఓన్లీ ఫంక్షన్ చేశారు. అప్పట్లో చాలా గ్రాండ్గా చేశారు అనమాట. మా నాన్న మా చెల్లికి చేయలేదు, జస్ట్ ఫొటోస్ తీయించారు అంతే. నా ఫంక్షన్లో అయితే మా చెల్లికి చెప్పాల్సిన అవసరం లే, ఆల్మోస్ట్ తను కూడా తినింది అనమాట. అంటే ఆ పిల్లలు చేయలేదని చెప్పేసి అంటే కొంచెం అంత ఫస్ట్ ఫంక్షన్ మా ఇళ్ళలో కూడా ఫస్ట్ ఫంక్షన్ నాదే పోతే ఇంక అందుకని నాకు బాగా గ్రాండ్గా చేశారు అప్పట్లో. ఇంక అందుకని ఆ పిల్లలు కుళ్ళు అనమాట. సో మామూలుగా ఏడవలేదు ఫంక్షన్ రోజు.
తర్వాత ఇక్కడ ఈ పిల్ల కొత్త కొత్త షార్ట్స్ ట్రై చేస్తుంది ఏందేందో. సో అవి మా ఆయన రికార్డ్ చేయమని చెప్తుంది. మా చెల్లెమో ఇక్కడ ఫోజెస్ చెప్తుంది అనమాట. నేనేమో పక్క నుండి ఎట్లా ఎవరెవరు పసుపు ఇవ్వాలి, ఎవరెవరితో ఆడుకో అంటే నేను ఫిక్స్ అనమాట ముందే. ఒకవేళ వెళ్తే కనుక బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి. అంటే మళ్ళీ మేమందరం నెక్స్ట్ ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఇంకా ఇప్పట్లో మా ఇళ్ళలో పెళ్ళిళ్ళు అంటే ఇంక 2 3 ఉన్నాయి అంతే. వాళ్ళిద్దరు ఎప్పుడు చేసుకుంటారో కూడా మాకు కూడా తెలియదు. అందుకని ముందే అనుకున్నాం అనమాట బాగా మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి. మా వదిన చెల్లి సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా వాళ్ళు. ఇదంతా మా బ్యాచ్ అనమాట. నా కోడలు ఆ పిల్ల అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ చీర పక్కన ఉంది కదా ఆ అమ్మాయి నా మేనకోడలు అనమాట, మా అన్న కూతురు. ఇది వచ్చేసి నేను థర్స్డే రోజు మా ఆయన రికార్డ్ చేశాడు. అయితే నేను అసలు ఈరోజు ఈ సాటర్డే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నాకు ఇవాళ వీడియో పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏమో తెలియదు ఎందుకని నాకు వీడియో పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదనమాట. ఏందో లాస్ట్ ఒక 2-3 వీడియోస్ నుంచి ఏమైతే అసలు వ్యూసే రావట్లేదు అనమాట. చాలా 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 తక్కువ వస్తున్నాయి. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ రావట్లేదు. కొంచెం అనిపించింది అనమాట, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రావట్లేదు, కొంచెం బ్రేక్ తీసుకుని అనిపించింది. కానీ ఎందుకు అనిపించింది, ఒకరు బ్రేక్ తీసుకుని అనుకోండి మళ్ళీ మనం వీడియో పోస్ట్ చేయకపోతే అసలు ఇంకా తగ్గిపోతామని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి ఈ పోజ్ అయితే నేనే ఇచ్చాను అనమాట, ఇట్లా పెడదాం రౌండ్గా అని చెప్పేసి. సో అలా కూర్చోబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అది చాలా రోజులతో కలిసాం కదా, అందరం బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా మా పిన్ని రాలేదు. ఇంకా మా పిన్ని వచ్చింటే ఇంకా జోకులు ఉండేవి. మా మేనమామ, మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ వచ్చామన్నమాట. అందరూ వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారనమాట. మా మేనత్త వచ్చింది, ఆమె కూడా మాతో పాటు డ్యాన్స్ వేసింది. భలే హ్యాపీ అనిపించింది నాకు. ఇక్కడ చూడండి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాం మేము. అంటే సాంగ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో, కానీ అవి పెట్టొచ్చో అని చెప్పేసి నేను అన్నీ కూడా మ్యూట్ చేసేసాను అనమాట. ఇక్కడ నా పక్కన నించింది కదా ఆమె అనమాట మా మేనత్త, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు భార్య. ఆమె మా ఇంటి దగ్గర ప్రతి ఫంక్షన్ కూడా వచ్చిద్ది. మా మామ ప్రతి ఫంక్షన్ కూడా ముందు వచ్చి అన్నీ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంకా మా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మా చెల్లి అట్లా కాదనమాట, మా చెల్లి ఉంటే చాలా ఆడైనా ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టండి అంటది. సో అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట మాకు. నేను మాత్రం అసలుకి ఇన్ని రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసా. అప్పుడు పెళ్ళిలో ఎంజాయ్ చేసా బాగా, మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేశాను అనమాట. నేను ఏంటంటే ఇంక ఎంజాయ్ అని ఫిక్స్ అయితే వీడియోస్ అనుకోను, ఫొటోస్ అనుకోను, ఏది అనుకోను, ఓన్లీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా. అయితే తర్వాత ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము వాటర్తో ఆడుకున్నాం. అబ్బా ఎంత బాగా ఆడుకున్నాం అంటే అసలు అది ఇంకా రికార్డ్ చేయలేదు. అంటే మా ఆయన మీద కూడా ఇంకా అందరు మరదలే కదా ఉండేది ఇక్కడ, మేము అందరం అక్క చెల్లెలమే అనమాట. సో ఇంకా మా ఆయనకి మరదలు ఎక్కువ, మాకు బావాలు ఎక్కువ. ఇంక చేసేది ఏముంది, ఇంక అసలుకి మామూలుగా ఆడుకోలేదు. అసలుకి నీళ్ళు ఏం పోసుకున్నామో అసలు ఇంకా 2-3 డ్రమ్ముల నీళ్ళు పోసుకున్నాము అసలుకి. ఇంకా మా వదిన వాళ్ళందరూ ఎప్పుడు కదా కలిసి చాలా రోజులు కలుసుకున్నాము. సో అందరం పసుపు పూసుకొని కొద్దిసేపు ఆడుకొని ఆ నీళ్ళు అవన్నీ పోసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్. ఆ కెమెరా మ్యాన్ అయితే అమ్మ తల్లి టైం అయిపోతుంది తల్లి కానివ్వండి తల్లి అని చెప్పేసి, ప్లస్ అమ్మాయికి మేకప్ ఆమెను కూడా మాట్లాడారు, ఆమె కూడా వచ్చిద్దని చెప్పేసి ఇంకా ఫాస్ట్ చేస్తారు. లేకపోతే ఇంకో గంట అయినా ఆడేవాళ్ళం మేము. అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈసారి. చాలా రోజుల తర్వాత ఈ ఫంక్షన్లో మేము ఇంత బాగా ఎంజాయ్ చేసింది కూడా. ఫుడ్ కానీ అన్నీ కూడా బాగా తిన్నాము. అంటే లిమిట్లోనే తినాలి, నేను డైట్ కాబట్టి. అది విషయము. ఇంకేం చెప్పాలి ఈ వీడియోలో. మా చెల్లి మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ ఫంక్షన్లో మాత్రము. ఫిక్స్ అయ్యి వచ్చింది అనుకుంటే బాగా డ్యాన్స్ ఆడాలని చెప్పేసి. అంటే లాస్ట్ మా ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షన్ జరిగింది, దానికి నేను వెళ్ళలేదన్నమాట. అప్పుడు మాకు అంటుంటూ వెళ్ళలేదు. అప్పుడు ఆ పిల్ల మిగతా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసింది, నేను లేనప్పుడు. సో అందుకని అప్పుడు ఫిక్స్ అయింది మన ఇద్దరు గుర్తు ఒకటే ఉండాలి కదా, ఎప్పుడు వెళ్ళదని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా మేము రెడీ అవ్వడానికి అని చెప్పేసి, అంటే ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ పోసుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి మా ఇంటికి వచ్చింది అనమాట డైరెక్ట్గా. సో మా ఇంటికి వెళ్ళిపోయాము, రెడీ అయ్యి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 ఆ టైంలో అయిపోయింది. ప్లస్ ఇప్పుడు నా పక్కన నుంచి ఉంది కదా పింక్ స్కై బ్లూ కలర్, ఆ అమ్మాయి ఏంటంటే మేనకోడలకి తను బద్వేల్లో ఉండిద్ది అనమాట. తను బద్వేలు వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే మేనకోడలకి సాన్యం ఏవో తీసుకొస్తారంట, అవన్నీ మా సైడ్ అయితే లేదు. సో అమ్మాయి పెట్టాలనుకుంది కాబట్టి సాన్యం అవన్నీ పెట్టాలంట. సో అందుకనే త్వరగా వెళ్ళిపోయి రెడీ అయిపోయాం మేమందరము. ప్లస్ ఏంటంటే ఇవాళ నా దగ్గర అంటే వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, కానీ అవన్నీ నేను ఎడిట్ చేయలేదన్నమాట. అంటే ఏమున్నాయంటే ఈ మధ్య ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, సో నేను ఇల్లంతా క్లీన్ చేసిన వీడియోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. అందులో ఈరోజు ఏంటంటే వాయిస్ ఓవర్ వచ్చే టైంకి నా పీరియడ్స్ కూడా కంప్లీట్ అయిపోయి, సో హౌస్ అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు ఇంకా ఈవినింగ్కి ఎనర్జీ ఏం లేదు, మొత్తం డ్రాప్ అయిపోయింది. అందుకనే ఇంకా ఈ వీడియో ఉంది కదా దీనికి వాయిస్ ఓవర్ చేస్తూ చూపించేద్దాంలే, నాకు కూడా ఒక మెమరీలా గుర్తుండిపోతుంది కదా ఈ వీడియో అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు అనుకొని ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను 5కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట దీనికి. అంటే డైరెక్ట్గా మ్యూజిక్ పెట్టేయచ్చు, కానీ లాస్ట్ టైం నేను జస్ట్ ఇదేంది మా ఇంటి బంగాళ సినిమాకి వెళ్ళినప్పుడు జస్ట్ అది కొంచెం ఆడియో క్లిప్ పెట్టినందుకే అది యాక్సెప్ట్ చేయకుండా ఇదేంది బ్లాక్లో పడిపోయింది. ఇంక అందుకనే వద్దులే అనుకుని మళ్ళీ ఇప్పటికిప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట దీనికోసము.
ఒక్కొక్క సాంగే 2-3 సార్లు డాన్స్ చేసామన్నమాట మేమందరము. ఇంకా ఫిక్స్ అయిపోయినాం బాగా కుమ్మేయాలని చెప్పేసి. వచ్చిన కాడికి వేసుకున్నాం, ఎగిరినాం బాగా. మా నాన్న అయితే ఫుల్ హ్యాపీ అని తాత అంటున్నాడు, మీ ఇద్దరు ఇంతవరకు మేము ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ఫంక్షన్లో కూడా మేము డాన్స్ లేదు. వేసింది అంటుందంటే మా బాబాయ్ కూతురు పెళ్ళిలో ఇప్పుడు అనమాట వేయడం. మా నాన్న చూసి షాక్ అయ్యిండు, మీరు డాన్స్ కూడా వేస్తారా అని చెప్పేసి. మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇదే సెకండ్ టైం వేయడము. ఇంకా ఈ నీళ్ళు పోసి కార్యక్రమం ఎవరైనా స్టార్ట్ చేశారంటే అది నేనే అనమాట. ఫస్ట్ మా బావ మీద నేనే పోసా, అది కొన్ని పోస్తున్నా. ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయింది. మోటార్ వేసుకొని పైప్ పెట్టుకొని మరీ పోసుకున్నాము. అంత బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంక మేము రెడీ అయ్యి వచ్చి వచ్చేసరికి 11:30 అయిపోయింది. తర్వాత అమ్మాయి వాళ్ళకి ఇక్కడ ఓన్ వస్తుంది, తను బద్వేల్లో ఉన్న ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు అనమాట ల్యాండ్ తీసుకొని. సో ఆ అమ్మాయి అక్కడ పెట్టేసుకుంది. సో తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అవన్నీ కూడా తీసుకొని మేము వాళ్ళు ఇంకెట్లా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం చేస్తుంటారు. అవి తీసుకొస్తున్నప్పుడు బాంబులు కాల్చడం ఇవన్నీ చేస్తారు. సో అవన్నీ ఇప్పుడు వ్లాగ్లో వచ్చేస్తారు, చూసేయండి. సో అదిగోండి అతిరథ మహారథులు వచ్చేస్తున్నారు. ఫస్ట్ మా చెల్లి, మా పిన్ని అనమాట, మా సెకండ్ పిన్ని, థర్డ్ పిన్ని కూడా ఉంది. తను అక్కడ కూర్చొన్నారు స్టేజ్ దగ్గర. సో ఇవన్నీ కూడా నేను రికార్డ్ చేశాను కాబట్టి ఇంత నీట్గా వచ్చింది. మా చెల్లెళ్ళు వీళ్ళందరూ మా చెల్లెలు ఆల్మోస్ట్ ఇంట్లో అందరికంటే పెద్దవారు ఉన్నట్టు అది నేను తీసాను అనమాట ఈ వీడియో. తర్వాత ఏమైందంటే మా అక్క కూతురు తీసుకొని నేను చేస్తాను అని చెప్పింది. ఆ పిల్ల ఏమీ చేయలేదు, నేను చేసుకున్న బాగుంది, నీట్గా వచ్చింది వీడియో మొత్తము. చేస్తా అంటే ఆ పిల్ల ఫోన్ ఇచ్చి ఆ పిల్ల ఏమీ రికార్డ్ చేయలేదు, మొత్తము షేక్ చేస్తా రికార్డ్ చేసింది. సో అందుకని నేనేం చేయలేను దానికి. సో ఇది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మేము అన్నీ అరేంజ్ చేసుకుంటాం అనమాట. అమ్మాయి 9 రకాలు పెట్టాలి, 9 రకాలు ప్లస్ బట్టలు పెట్టిద్ది అనమాట అమ్మాయికి. ఇవన్నీ తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా వచ్చామన్నమాట. సుమారు 30 మంది దాకా కూర్చుంటాము నాకు తెలిసి. ఇంకా అవన్నీ రెడీ చేసి మా చెల్లి అనమాట పని చేస్తుంది అన్నాటికి, అది అన్నీ మోస్తుంది పెడుతుంది. మా చెల్లికి ఫంక్షన్స్ అంటే ఎక్కలేని ఇంట్రెస్ట్, మామూలు ఇంట్రెస్ట్ కాదనమాట. అక్కడేమో గాలి ఫుల్గా వస్తుంది, మా బావేమో అక్కడ బాంబులు పేల్చాలని ట్రై చేస్తాడు. 1000 మాల తీసుకొచ్చిన అది పెట్టాలని చూస్తాడు. అదంతసేపటికి అక్కడే ½ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయిందనమాట. తర్వాత మేము అవన్నీ తీసుకెళ్ళిన 1 అవర్కి అమ్మాయి వచ్చింది. ఆల్మోస్ట్ ఫంక్షన్ మేము ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ చేసేసుకుందాం అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్స్ అంటే 10-11 కల్లా అమ్మాయిని కూర్చోబెడదాం అనుకున్నాము. కానీ ఏమైందంటే ఆల్మోస్ట్ 1 కూర్చోబెట్టామన్నమాట. ఇంకా 1 అంటే అందరు లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఇంక ఎవరి దగ్గర ఓపికలు లేవు. సో ఇంకా తర్వాత వెళ్ళిపోయి అక్కడ పెట్టేసిన తర్వాత నేను మాత్రం ఫస్ట్ వెళ్ళి లంచ్ చేసుకుని పిల్లలకు అన్నం తినిపించేసుకున్నాం. మళ్ళీ ఎట్లుంటుందేమో అని చెప్పేసి. ఎందుకంటే ఇలా ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడే వర్షం వచ్చింది అనమాట. ఏమైందంటే 2:30 ఆ టైం సరికి మా చిన్నోడు ఆ రోజు అసలు ఉండలేదు, ఏడుస్తూ ఉంటే ఇంకా మా ఆయన వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఉన్నాను అనమాట అక్కడ. ఏంటంటే ఇంకా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి కదా, నేను మా పెద్దోడు ఉన్నాము. సో ఆయన వచ్చేటానికి ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. దుమ్ము మామూలుగా లేదు. ఆయన తిన్న తర్వాత అన్నంలో మొత్తం దుమ్మే అనమాట, దుమ్మంతా పడిపోయింది. ఆ అన్న అందుకే ముందే ఎక్స్పెక్ట్ చేసుకొని ఫంక్షన్ మార్నింగ్ టైమ్స్లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు మనకి సిచ్యువేషన్ వర్షాకాలం కదా, ఎప్పుడైనా వర్షాలు పడవచ్చు. సో అందుకని ఇంకా మేము మార్నింగ్ టైం ఫంక్షన్ పెట్టుకున్నాం అనమాట. కాబట్టి హ్యాపీ పీస్ఫుల్గా చేసుకున్నాం అందరము. సో ఇంకా తర్వాత బాంబులు కాల్ చేసుకున్న తర్వాత ఇట్లా అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాము. స్టేజ్ దగ్గరికి వెళ్తే అవన్నీ స్టేజ్ మీద పెట్టేసుకుంటే అంతే. తర్వాత చాలామంది మేము ఎప్పుడు దిగామంటే ఇంకా మా ఆయన తర్వాత వచ్చిన 3 o'clock మేము ఫొటోస్ దిగింది లిటరల్గా. మళ్ళీ మా ఇంటికి వెళ్ళి మా చిన్నని కోసం తీసుకొచ్చుకొని మా ఆయన అన్నదింతో మేము ఫోటో దిగేసరికి 3 అయిపోయిన తర్వాత ఇంకోసేపు ఉండేసి మేము ఇంటికి వచ్చేసాం. అంతే గాయస్, ఫంక్షన్ ఉన్నంతసేపు ఏమనిపించదు. ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఒళ్ళంతా పులిసిపోయింది అనమాట, ఎగిరిసరికి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా లేచి టీ తాగేసాం అనమాట. మా పిన్ని వచ్చింది, వస్తే ఇంకా మేము టీ పెట్టుకొని తాగేసుకొని కొంచెం మాట్లాడుకున్న తర్వాత మా పిన్ని ఇంకా మా చెల్లి కూడా ఊరు వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా ఒంటరిదాన్ని కదా. అంతే గాయస్, ఈ వ్లాగ్ బోర్ కొట్టించింటే కనుక సారీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతే గాయస్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.